ఏమి వెతకాలి అని అంటే తప్పకుండా మనం వెతకవలసింది దేవుణ్ణి వెతకాలి. దానికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మొదటిది దేవుని వెతకటం అయితే, రెండవది దేవుని సన్నిధిని వెతకాలి. ఆమె ఏం వెతకాలి? దేవుని వెతకాలి. రెండవది దేవుని సన్నిధిని వెతకాలి. మూడవది దేవుని సన్నిధికి వచ్చిన మనం దేవుని ఉపదేశాన్ని వెతకాలి. ఆమె ఒకసారి మనం 105వ కీర్తన 4వ వాక్యం దగ్గరకు వద్దాం. 105వ కీర్తన 4వ వాక్యం చదవమ్మా. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. చాలండి. ఈ మాటలో దేవుని, అందుకని యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకండి. ఈ కీర్తనకారుడు తెలియచేస్తున్నటువంటి మాట దేవుని వెతుకుట, యెహోవాను వెతుకుడి. అందుకనే మొదటిగా మనం దేవుని వెతకాలి. దేవుని ఎందుకు వెతకాలి అంటే ఆయన బలమును, అంటే ఆయన కార్యాలు మనం చూడాలంటే దేవుని దగ్గరికి మనం వెళితేనే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయునుగాక. మనం అందుకని అంటాడు దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చు. మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని వెతుక్కుంటూ రావాలి. నేనంటాను మనం దేవుని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చామంటే దేవుని వెతుకుతూ వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. హల్లెలూయా. దావీదుతో దేవుడు అన్నాడంట, ఏమన్నాడంటే 27వ కీర్తనలోనికి రండి, చక్కని మాట ఉంటుంది. ఏమంటాడంటే 27వ కీర్తనలో ఒకసారి దావీదు ఎలా వెతికాడు అంటే, ఒకసారి ఈ మాట 8వ వాక్యంలో మాట్లాడుతూ, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధి నేను వెతకదనని నా హృదయము నీతో అనెను. చాలండి. దావీదు అంటున్నటువంటి మాట, నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా. అందుకనే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని ఆయన ఆకాశము నుండి పరిశీలిస్తూ ఉన్నాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ఏమన్నాడంటే నా సన్నిధి వెతకుడని నీవు నాకు సెలవిస్తే యెహోవా నీ సన్నిధిని నేను వెతకెదనని నా హృదయము నీతో అనెను. దేవునితో అంటున్నాడు దావీదు, తన హృదయంతో చెప్తున్నాడు నీవు దేవుని సన్నిధిని వెతకాలి. అందుకనే దావీదు ఆశ, దావీదు వాంఛ, దావీదు యొక్క కోరిక, దావీదు యొక్క వరం. అందుకనే ఈ కీర్తనలోనే 4వ వాక్యంలో అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను అని అంట. అడగటమే కాదు, ఆయన ఏం చేస్తున్నాడంటే దానిని వెతుకుతున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకు. ఏం వెతుకుతున్నాడు అంటే ఒక వరమే అడుగుతున్నాను, నేను దానిని వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నాడు అని అంటే యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను అంట. కాబట్టి మనం కూడా మన ఆశ ఏమై ఉండాలంటే మొదటిగా దేవుని వెతకాలి, రెండవది దావీదు వలె దేవుని సన్నిధిని వెతకాలి. దేవుని సన్నిధి, ఇప్పుడు మనం దేవుని వెతుక్కుంటూ వచ్చాం, అలాగే దేవుని సన్నిధిలోనికి వచ్చాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనం ఏం చేయాలంటే ఆయన మాట్లాడే మాటలను వెతుకుదుముగాక. ఆమె ఏం వెతకాలి? ఆయన మాటలు వెతకాలి. మనం ఏదైనా ఒక వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, పోగొట్టుకుని ఒక వ్యక్తి రాత్రిపూట పోగొట్టుకున్నాడు, వెళ్తా ఉన్నాడు. అయితే ఒక వీధి లైట్ ఇక్కడ ఉంది, ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు అంటే ఆ లైట్ దగ్గరే వెతుకుతున్నాడు. ఇప్పుడు లైట్ దగ్గర వెతకాలా లేకపోతే దారంతా వెతకాలా? ఇంకో మాట చెప్పాలంటే పోగొట్టుకున్న చోట వెతకాలి.
కానీ ఇక్కడ లైట్ ఉందిలే అని చెప్పేసి అక్కడే వెతకటం వల్ల అతనికి ఏమైనా దొరికిద్దా? దొరకదు. మన జీవితంలో కూడా మనం దేవుని వెతుకుతూ, ఆయన సన్నిధిని వెతుకుతూ, అలాగే ఆయన ఉపదేశమును మనం వెతకటం ద్వారా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయునుగాక.